నమస్తే అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూజీ బ్యూటీ అకాడమీ. సో గైస్, లెహెంగాస్ కొన్ని వార్డ్రోబ్స్ క్లోసెట్స్ అన్ని నిండిపోతున్నాయా? లెహెంగాస్ పెట్టడానికి అసలు ప్లేసెస్ ఉండట్లేదా? డోంట్ వరీ, ఈరోజు మీకు ఒక మంచి ట్రిక్ చెప్పబోతున్నాను. అది కూడా ఒక సింపుల్ శారీతో లెహెంగా అండ్ ఓనీ డ్రేపింగ్. యా, హౌ ఇట్ విల్ బి అనేది వీడియోలో ఉంది. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో మీరు ఫస్ట్ మెజర్మెంట్ పళ్ళు ఎంత పెడుతున్నారో చూసుకొని చేసుకోండి. జస్ట్ లైక్ అట్లా ర్యాండమ్గా మెజర్మెంట్ చూసుకోండి అమ్మా. క్లయింట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అడగండి ఫస్ట్. ఆర్ మీరు సెల్ఫ్గా చేసుకున్నట్లయితే సెల్ఫ్ మెజర్మెంట్ తీసుకోండి. ఓకే ఓకే, ఇట్లా పట్టుకోండి. ఇక్కడ ఇటు తిరుగు. సో మనం ఇదే శారీతో ఒకటే శారీతో లెహెంగా అండ్ చున్నీ చేస్తున్నాం కాబట్టి చున్నీ ఎంతవరకు వస్తుందో చూసుకోవాలి. చున్నీ మనకి ఇప్పుడు ఇక్కడి వరకు రావాలి, ఇక్కడ వరకు అర్థండి. సో చున్నీ ఇక్కడ వరకు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. పిన్ ఇవ్వండి. సో ఇక్కడ ఈ కొంగు దగ్గర ఒక పిన్. మనం ఇప్పుడు ఓనీ కోసం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, దాని ఇప్పుడు లెహెంగా ఎంత కావాలి అని చెప్పేసి హిప్ మెజర్మెంట్ తీసుకున్నాం. ఎంత ఉంది? ఇంత 34 ఇంచెస్. సో 34 ఇంచెస్లో ఇప్పుడు మనము లెహెంగా దాన్ని ప్లీట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. కంప్లీట్ శారీని ఐరన్ చేసుకోండి. సో ఇట్లా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుచ్చులు పెట్టుకోవాలి. మీరు నార్మల్గా లెహెంగా స్టిచ్ చేసేటప్పుడు ఎలా కుచ్చులు పెట్టి ఐరన్ చేస్తారో ఇప్పుడు ఆ ప్రాసెస్ చేయాలి మనం ఇక్కడ. చలో స్టార్ట్. చెప్పండి మేడం. దీన్ని ఐరన్ చేద్దామా? ఫస్ట్ ఇలా ఒక కుచ్చు పెట్టేసుకొని దెన్ దీన్ని ఐరన్ చేసుకోండి. దీన్ని నీట్గా ఇలా ఐరన్ చేసేసుకొని తర్వాత ఇంకొక కుచ్చు స్టార్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇట్లా పెట్టండి. ఇట్లా లిఫ్ట్ చేయండి ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఈ కుచ్చుకి మీకు ఎన్ని కుచ్చులు రావాలి అని చెప్పేసి మీ బాడీ మెజర్మెంట్ని బట్టి మీరు ఇవి తీసుకోండి. ఈ కుచ్చులు అనేవి పెట్టుకోండి. వన్ బై వన్ ప్లేట్స్ చేసుకొని నీట్గా ఐరన్ చేసుకోండి. సో నా క్లయింట్ హిప్ వచ్చేసి 34 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ నేను మెజర్మెంట్ తీసుకుంటూ 34 ఇంచెస్ వరకు ఈ ప్లేట్స్ అనేవి అరేంజ్ చేస్తాను. ఓకే, సో ఇలా కుచ్చులన్నీ పెట్టేసుకొని ఇక్కడ సేఫ్టీ పిన్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు, లేదు అనుకుంటే స్టాప్లర్తో పిన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లేట్ని పట్టుకొని ఇట్లా స్టాప్లర్తో పిన్ చేసుకోండి. సో దీనివల్ల మీ శారీ ఏం డ్యామేజ్ అవ్వదు, ఎందుకంటే దీంతో హోల్స్ అంత పెద్దగా ఏం పడవు కాబట్టి డోంట్ వరీ, హ్యాపీగా పిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్లేయర్ రావాలి అనుకుంటే లోపల క్యాన్ వేసుకొని దానికి ఇది టక్ చేసుకోండి.
సో నీట్గా టక్ చేసుకోండి. ఒకవేళ ఇది పట్టు సారీ అయితే ఈ ప్రిల్స్ అనేవి ఇంకా చాలా నీట్గా అనిపిస్తాయి. సో హిప్ 34 ఇంచెస్ మనము టక్ చేసుకున్నాము. దెన్ మనం పళ్ళు వేసుకున్నాక కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇక్కడ మిగిలింది. సో దీన్ని మీరు ఇలానే వదిలేసుకోవచ్చు. అదర్వైజ్ లంగా ఓని టైప్, ఓల్డ్ మోడల్ లంగా ఓని టైప్ కూడా ఫ్రంట్కి టక్ చేసుకోవచ్చు. సో ఇలా ఓకే.